వెల్కమ్ టు బీసీ స్టడీ సర్కిల్. పోటీ పరీక్షల ప్రిపరేషన్ కోసం విభిన్నమైనటువంటి కాన్సెప్ట్ని చూస్తున్నాం. అందులో ఒక 3 ముఖ్యమైన అంశాలతో మేము ముందుకు వచ్చాం. 21 minutes రూల్, కాగ్నిటివ్ రిజర్వ్, పారాడాక్స్ ఆఫ్ చాయిస్. ఈ మూడింటి గురించి ఈరోజు చెప్తాం. మొట్టమొదటి 21 minutes రూల్. ఏంటి 21 minutes రూల్? మీకు ఏదైతే సబ్జెక్టు లేదా ఏదైనా ఒక కాన్సెప్టు మీకు కష్టంగా అనిపిస్తుంది, ఇబ్బందికరంగా అనిపిస్తుంది, చదవడానికి ఇంట్రెస్ట్ కలగట్లేదు, అది నేర్చుకోవాలంటే ఎందుకో వాయిదా వేస్తున్నారు ఎప్పటికీ కూడా. అంటే దాని అర్థం ఏంటంటే ఆ సబ్జెక్టు పట్ల మీకు ఇష్టం లేకపోవడమో, ఆ కాన్సెప్ట్ అర్థం కాకపోవడమో, చిన్నతనం నుంచి ఆ సబ్జెక్టులో మీరు ఎక్స్పర్ట్ కాకపోవడం కారణం కావచ్చు. మరి దీని మీద పట్టు సాధించాలి. ఎందుకంటే ప్రతి ఎగ్జామ్లో ఒక్క ప్రశ్నతో కూడా, ఒక్క మార్కుతో కూడా మన ఉద్యోగం రావచ్చు, రాకపోవచ్చు. కాంపిటీషన్ పెద్దగా ఉంటుంది. అందుకని తప్పకుండా ప్రతి సబ్జెక్టు మీద, ప్రతి కాన్సెప్ట్ మీద పట్టు సంపాదించాలి. దేన్ని వదిలిపెట్టడానికి వీలు. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే 21 minutes రూల్ని మనము ఆచరణలో తీసుకురావాలి. ఏంటంటే మీకు ఏదైతే ఇష్టం లేని సబ్జెక్ట్ ఉందో, కష్టంగా అనిపించే సబ్జెక్ట్ ఉందో, ఆ సబ్జెక్టులని మీకు బెస్ట్ టైం ఫ్రేమ్ ఏదో, మార్నింగ్ కావచ్చు, ఎర్లీ మార్నింగ్ కావచ్చు, ఆఫ్టర్నూన్ కావచ్చు, నైట్ కావచ్చు, మీకు కన్వీనియంట్ టైం ఏదైతే ఉందో ఆ టైంలో 21 minutes చదవడానికి ప్రయత్నం చేయాలి. అలా కొంతకాలం ప్రాక్టీస్ చేయాలి. మీకు ఇష్టం లేకపోయినా కూడా 21 minutes చదవాలి. అప్పుడు ఏమవుతుందంటే కాలక్రమంగా కొద్దిగా కాలం గడిచిన కొద్దీ ఆటోమేటిక్గా ఆ సబ్జెక్ట్తో ప్రేమింపబడతారు. ఆ సబ్జెక్ట్లోని మీకు ఎక్స్పర్ట్ అయిపోతారు అనమాట. అంటే దాని పట్ల కూడా ఆసక్తి పెరుగుతుంది. అది కూడా నార్మల్ అన్ని సబ్జెక్టులాగే చదివేస్తారు. సో ఈ 21 minutes రూల్ వల్ల మీకు తెలియకుండానే మీ సబ్కాన్షియస్ మైండ్ ట్యూన్ అయిపోతుంది. తర్వాతది కాగ్నిటివ్ రిజర్వ్, అంటే మేధో నిల్వ. సబ్జెక్ట్స్ చదవడం, పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావడం, న్యూస్ పేపర్ చదవడం, మ్యాగజైన్స్ చదవడం, ఎనాలిసిస్ చదవడం కేవలం పరీక్ష కోసమే కాదు. మీరు ఈ పరీక్ష చదువుతున్నప్పుడు ప్రపంచంలోని విభిన్నమైనటువంటి అంశాల పట్ల ఒక అవగాహన ఏర్పరచుకొని రేపు భవిష్యత్తులో మీకు ఎటువంటి సమస్య వచ్చినా కూడా ఎదుర్కొనగలిగేటటువంటి శక్తిని ఇస్తుందన్నమాట. మీ మెచ్యూరిటీ లెవెల్స్ని పెంచుతుందన్నమాట. ప్రపంచంలో నార్మల్ వ్యక్తులు చూసేటటువంటి దృష్టికోణం, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళని చూసేటటువంటి దృష్టికోణం చాలా గొప్పగా ఉంటుందన్నమాట. వాళ్ళు బిహేవ్ చేసేటటువంటి వాళ్ళ బిహేవియర్, వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ ప్రిపేర్ కాని వాళ్ళకి, ప్రిపేర్ అయిన వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. కాబట్టి మీరు పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావడం కేవలం ఒక ఉద్యోగం మాత్రమే కాదు, ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని కూడా ఇస్తుంది. ఎందుకంటే మీరు నేర్చుకునే ప్రతి ఒక కొత్త కాన్సెప్ట్ కూడా మీ మెదడులో ఒక అదనపు కవచంగా మారిపోతుందన్నమాట. సో కాగ్నిటివ్ రిజర్వ్ అంటే ఒక ఉద్యోగం మాత్రమే కాకుండా గొప్ప వ్యక్తిత్వాన్ని కూడా ఇస్తుంది. తర్వాతది పారాడాక్స్ ఆఫ్ ద చాయిస్. ఎన్నో సబ్జెక్టులు ఉంటాయి, ఎన్నో పుస్తకాలు ఉంటాయి. చాలామంది వీటిని ఎంచుకోవడంలోనే విఫలమవుతుంటారు. మనకు ఒక సబ్జెక్ట్కి సంబంధించి 10 రకాల పుస్తకాలు ఉంటే అవి ఏ పుస్తకాలు చదవాలో అర్థం కాదు. ఒకటి కొంతసేపు, ఇంకొక కొంతసేపు చదివి అక్కడ పక్కన పడేస్తున్నారు. అలా కాకుండా 1 లేదా 2 పుస్తకాలు కొని దాన్నే 5 సార్లు చదవండి, దాన్నే 10 సార్లు చదవండి. 10 పుస్తకాల్లో అక్కడ కొంత ఇక్కడ కొంత చదివే బదులు లేదా మీ సొంత నోట్స్ని తయారు చేసుకోండి, అది ఇంకా బెస్ట్. సో చాయిస్, పారాడాక్స్ ఆఫ్ చాయిస్ ఏంటంటే బెస్ట్ వాటిని, బెస్ట్ మెటీరియల్స్ని, బెస్ట్ బుక్స్ని మనం ఎంపిక చేసుకోవడం. అక్కడే మన సక్సెస్ అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. కాబట్టి అనవసరమైనటువంటి బుక్స్, మెటీరియల్స్ కాకుండా బెస్ట్ వాటిని, ఎక్కువ బుక్స్, ఎక్కువ మెటీరియల్స్ కాకుండా మార్కెట్లో ఏది బెస్ట్ అని మీరు ఫ్యాకల్టీస్ని అడగండి, సీనియర్స్ని అడగండి. కొంచెం ఒక చిన్నగా రీసెర్చ్ లాంటివి చేసి బెస్ట్ చాయిస్ని మీరు చూస్ చేసుకున్నట్లయితే మీకు తప్పకుండా ఈ 3 కాన్సెప్ట్ మీరు ఆచరణలో అయితే మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్.